సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తుంది. డిపో నుంచి బస్సులు ప్రయాణికులతో బయలుదేరాయి. డ్రైవర్, కండక్టర్లకు రక్షణ కల్పించేందుకు ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ను నియమించింది. సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తుంది. డిపో నుంచి బస్సులు ప్రయాణికులతో బయలుదేరాయి. డ్రైవర్, కండక్టర్లకు రక్షణ కల్పించేందుకు ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ నియమించింది సర్కార్. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చిరంజీవి ఏదైతే ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె జిల్లా వ్యాప్తంగా రాజు నుంచి మొదలైంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమ్మెను భగ్నం చేసేందుకు గాను అటు ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా గజ్వేల్ ప్రాంతం డిపోకు సంబంధించినటువంటి బస్సుల రాకపోకలు ప్రారంభమైన సందర్భం మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా గజ్వేల్లో ఉన్నటువంటి డిపోలో దాదాపు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళు బస్సులను కార్మికులు కొంతమేర నిర్బంధించినప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అయితే అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి కండక్టర్లు అదేవిధంగా డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే వాళ్ళకి రక్షణగా ఏదైతే ఒక కానిస్టేబుల్ ని ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క కానిస్టేబుల్ ను నియమిస్తూ బస్సులను రోడ్డుపైకి నడిపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నామని చెప్పొచ్చు. అదే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అది గజ్వేల్ ఒకటే ప్రాంతం కాదు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా సంగారెడ్డి వంటి ప్రాంతాలు, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో కూడా కొంత బస్సులను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నత స్థాయి అధికారులు మొత్తం చేస్తున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్మిక సంఘం సంబంధించిన నాయకులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.